హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం హోల్ గరం మసాలా అయితే వేసాను. ఇంకా ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇంకా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన ఆనియన్స్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఇంకా అది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా ఆ తాలింపుకి బాగా పట్టేలా అయితే కలుపుకోవాలి. ఇంకా అలా కలుపుకోవడం వలన ఆ ఫ్లేవర్స్ అనేది మటన్కి పట్టి చాలా ఎమ్మీగా అయితే అవుతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా మటన్ వేయగానే వాటర్ పోసేసి ఉడకబెడతారు. బట్ అలా చేయడం వలన మటన్ అంత టేస్టీగా అవ్వదు. ఎందుకు అంటే ఇలా చేస్తే ఆ ఫ్లేవర్స్, ఆ మసాలా, హోల్ గరం మసాలా అంటే ఉంటాయి కదా, వాటి ఫ్లేవర్స్ అన్నీ మటన్కి పట్టేసి చాలా ఎమ్మీగా టేస్టీగా అవుతుంది. ఇంకా ఇలా కలిపేసి కొంచెం సేపు అయితే మటన్ని వాటర్ పైకి వచ్చే వరకు అయితే అలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనం ఫస్ట్ వాటర్ పోసి ఆ వాటర్ ఈ వాటర్ పోసి ఉన్న టేస్ట్ పోతుంది మటన్కి. సో ఎప్పుడు అలా చేయొద్దు. ఆ తాలింపులోనే మటన్కు ఉన్న వాటర్ అన్నీ ఉడికేలా ఇంకా చేసుకోవాలి. అలా చేసుకొని కొంచెంసేపు లిడ్ అయితే పెట్టుకోవాలి. ఇంక ఈలోపు ఫస్ట్గానే కట్ చేసుకున్న టమాటోస్, కొంచెం కొబ్బరి అయితే మిక్సీ పట్టుకొని ఇంకా ఆ బాయిల్ అవుతున్న మటన్లో అయితే ఈ టమాటో పేస్ట్, ఆ కొబ్బరి పేస్ట్ అయితే ఉంది కదా, ఆ రెండు అయితే వేసుకొని ఇంకా కొంచెం వాటర్ కూడా పోసుకొని మటన్ని కొంచెం దగ్గర పడేలా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా అలా కొంచెం లిడ్ అయితే పెట్టుకొని వాటిని కొంచెం పీస్ దగ్గర పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన మటన్లో ఇప్పుడు మనము మసాలాలు, కారం అన్నీ వేసుకోవాలి. ఇంకా మటన్ మసాలా, గరం మసాలా, కారం, కసూరి మేతి, కొంచెం మిరియాల పౌడర్ వేసేసుకొని కలపకుండా లిడ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఒక 10-15 మినిట్స్ అలా తీసి ఇంకా వాటిని కలుపుతూ ఉండాలి. ఇంకా ఇలా కలిపితే బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు అవన్నీ మసాలాలు వేసి వెంటనే కలిపితే ముక్కలకి అంత ఉండదు. ఇలా కలిపిన తర్వాత వాటికి టేస్ట్ అనేది పడుతుంది. అందుకని చెప్పి ఉప్పు, కారం వేయగానే కలపొద్దు. కొంచెంసేపు అలా లిడ్ పెట్టేసి ఇంకా వాటిని అలా కలిపి ఇంకా మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. ఇంకా అప్పుడు ఎమ్మీ జ్యూసీ మటన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్